హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇక్కడ కొన్ని నౌన్ ఫామ్స్ రాశానండి. అయితే నేను ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని తీసుకున్నాను. సాధారణంగా ప్రముఖులు ఎవరైనా చనిపోయినప్పుడు మనకి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వాళ్ళ గురించి రాస్తూ ఉంటారు. అప్పుడు ఎలాంటి మాటలు సాధారణంగా ఉపయోగిస్తారు అంటే చనిపోవడం, అంత్యక్రియలు జరగటం, అలాగే సంతాపం తెలియచేయడం ప్రముఖులు మాట్లాడుతూ ఉంటారు న్యూస్ ఛానల్స్లో. అలాంటి సందర్భంలో మనం చూసినట్లయితే మనకి తప్పక చాలా నీట్గా క్లియర్గా అర్థం కావాలంటే ఈ పదాలన్నీ మనకు తెలియాలి. సో నేను ఆ కాంటెక్స్ట్ తీసుకున్నాను, నేను రాసే ప్రయత్నం చేశాను. అందులో మొదటిగా BURALGROUND. అందరూ సాధారణంగా బరియల్ గ్రౌండ్ అంటారు, మీ అందరికీ తెలిసిందే. అయితే ఇది బెరియల్ గ్రౌండ్ అని చదవాలండి, శ్మశానం. ఓకేనండి, రైట్, ఇది అందరికీ తెలిసిందే. క్రెమటోరియం సెకండ్ వన్ అండి. క్రెమటోరియం అంటే సాధారణంగా చనిపోయిన తర్వాత కొంతమందిని దహనపరుస్తారు, కొంతమంది ఖననం చేస్తారు, అంటే పాతి పెట్టడం అంటాం కదా. అంటే దానికి రెండు ప్రక్రియలు ఉన్నాయి కదా, అందులో ఒకటి ఇది ఒకటి అనమాట అండి. క్రెమటోరియం అంటే దహన సంస్కారం చేసే ప్లేస్ని క్రెమటోరియం అంటారండి. క్రిమేషన్, CREMATION, క్రిమేషన్ అంటే కాల్చడం. ఓకేనా, దహనం చేయడం, డెడ్ బాడీని దహనం చేస్తారు కదా, ఆ ప్రాసెస్ని క్రిమేషన్ అంటామండి. రైట్. థర్డ్ వన్ చూడండి, ఫ్యూనరల్ అంత్యక్రియలు. ఫ్యూనరల్ ప్రొసెషన్, PROCESSION. ఫ్యూనరల్ ప్రొసెషన్ అంటే శవ ఊరేగింపండి. మామూలుగా ప్రొసెషన్ అంటే ఏంటి? ఊరేగింపండి. ఫ్యూనరల్ ప్రొసెషన్ శవ ఊరేగింపు. ఫ్యూనరల్ సెరమనీ అంత్యక్రియలు అంటే ఫ్యూనరల్ సెరమనీ అంటే అంత్యక్రియలతో పాటుగా ఏదైనా కార్యక్రమం చేసిన, ఓకేనా, ఏదైనా అందరికీ పంచిపెట్టిన, కొన్ని సందర్భాలు ఎవరో చనిపోయినప్పుడు చనిపోయిన 2-3 రోజులు అయిన తర్వాత అవి పంచిపెట్టి ఏదో కార్యక్రమం చేస్తారు, దాన్ని కూడా మనం ఫ్యూనరల్ సెరమనీ అని చెప్పేసి అనొచ్చండి. ఇక చూడండి, ఆరో పదం PYRE, భయ. ఎలా చదవాలండి? PYRE, భయ. చితి అండి, చితి. పుల్లలు, అదే కర్రలు పేర్చి దానిపైన డెడ్ బాడీని పెడతారు కదా, ఆ చితిని భయ అంటాం ఇంగ్లీష్లో. ఇక చూడండి, లాస్ట్ వన్, సెవెంత్ వన్, మోర్టల్ రిమైన్స్, MORTAL, మోర్టల్ రిమైన్స్, భౌతిక కాయం. డెడ్ బాడీని కొంతమంది మనము గౌరవంగా మాట్లాడాలి అంటే భౌతిక కాయం అని అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో మోర్టల్ రిమైన్స్ అంటారండి. అలానే శవాన్ని దహనపరిచిన తర్వాత అస్థికలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మోర్టల్ రిమైన్స్ అంటారండి. శవంతో పాటుగా భౌతిక కాయాన్ని మోర్టల్ రిమైన్స్ అంటారు. శవాన్ని దహనపరిచిన తర్వాత వాళ్ళ చితాభస్మం అని ఇలా అంటాం కదా, వాటన్నిటిని కూడా మోర్టల్ రిమైన్స్ అని అనొచ్చండి. నెక్స్ట్ పదం వచ్చేసి ఎయిత్ వన్ అండి, లాస్ట్ రెస్పెక్ట్స్ అంటే పువ్వులేసి దండం పెట్టుకుంటాం శవానికి, చివరిసారిగా చూస్తాము, కడసారి చూపు అంటారు, కడసారి నివాళి అంటారు. ఇలాంటి వాటిని లాస్ట్ రెస్పెక్ట్స్ అంటారు, తుది నివాళి. లాస్ట్ రైట్స్, అంత్యక్రియలు అంటే శవాన్ని ఊరేగించడం, శ్మశాన వాటికలో బరియల్ గ్రౌండ్లో ఆ శవాన్ని ఫైర్ పైన అంటే చితి పైన పెట్టి చితిని అంటించడం, ఈ ప్రాసెస్ అంతా లాస్ట్ రైట్స్ అంటామండి. అలానే దానికి ఇంకొక పదం ఉంది, ఫైనల్ రైట్స్. లాస్ట్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ రైట్స్, సేమ్ అండి, అదే మీనింగ్, అంత్యక్రియలు. అలాగే హోమిజ్, HOMAGE, సాధారణంగా హోమేజ్ అంటారు, అది కాదండి, హోమిజ్. ఎలా చదవాలి? హోమిజ్. ఇక్కడ AGE వచ్చింది కదా, ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన AGE కానీ EGE కానీ IGE కానీ ఇజ్ అని చదవాలండి. ఏంటండి? AGE, EGE, IGE, ఈ 3 స్పెల్లింగ్స్లో ఏది వచ్చినా సరే ఇజ్ అని చదవాలి, ఏజ్ అని చదవకూడదు. ఎలాగా? మెసేజ్, లగ్గేజ్, యూసేజ్, వర్బేజ్, ఫ్రంటేజ్, ఫుటేజ్, రమ్మేజ్, గాబేజ్, ఇలా ఇజ్ అని చదువుతాం. క్యాబేజ్, ఇలా. అలానే దీన్ని ఎలా చదవాలి? హోమేజ్. జోహార్లు పలకటము, ప్రశంసించడము, నివాళి ఇవ్వటం. హోమేజ్ అంటే ఏంటండి? చనిపోయిన తర్వాత జోహార్, అమర్ రహే ఇలాంటివన్నీ చెప్తారు కదా, దాన్ని హోమేజ్ అంటారండి. ప్రశంసించడం, నివాళి ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమేజ్. అలాగే ట్రిబ్యూట్స్ కూడా అదే అర్థం ఇస్తుంది, చిన్నపాటి వ్యత్యాసం ఉందండి. హోమేజ్కి ట్రిబ్యూట్స్కి చిన్నపాటి వ్యత్యాసం ఉంది. జోహార్లు, ప్రశంస, నివాళి సేమ్ మీనింగ్ అండి, దాంట్లో డౌట్ ఏమీ లేదు.
అయితే ఇది చనిపోయిన వాళ్ళకి వాడచ్చు, బ్రతికి ఉన్న వాళ్ళకి కూడా వాడచ్చండి. అంటే ఏదైనా ఎవరు గౌరవార్థం, ఏదైనా ఒక వ్యక్తికి గౌరవార్థం మనం ఏదైనా చేస్తే చెప్పచ్చండి. దిస్ ఈస్ ఎ సాంగ్ ఫర్ ఇట్స్ ఎ సాంగ్ ఫర్ గివింగ్ స్పెషల్ ట్రిబ్యూట్స్ టు రజనీకాంత్ అని చెప్పేసి ఒక పాట పాడామండి. ఆయన పాట పాడాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రిబ్యూట్స్. అంటే ట్రిబ్యూట్స్ అంటే ఏంటండి, గివింగ్ రెస్పెక్ట్స్ బై డూయింగ్ సంథింగ్, ఏదైనా చేయడం ద్వారాగా ఒక వ్యక్తికి గౌరవం ఇవ్వడాన్ని ట్రిబ్యూట్ అంటారండి. అదే మాటని నివాళి అర్పించడానికి కూడా ట్రిబ్యూట్ అంటారు. ఓకేనా. హోమిజ్ ప్రశంస, జోహార్లు, నివాళి. నెక్స్ట్ అండి 13th వన్ చూడండి, కండోలెన్సెస్ సానుభూతి, అలానే సంతాపం. కండోలెన్సెస్ మీన్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలపడాన్ని కండోలెన్సెస్ అంటారు. ఆ సానుభూతిని కండోలెన్సెస్ అంటారండి. బిరీవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా. బిరీవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏంటండి, ఎవరైతే తమ ఆప్తుణ్ణి కోల్పోయి ఉన్నారో, తమ కుటుంబ సభ్యుని కోల్పోయి ఉన్నారో వాళ్ళని బిరీవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటారండి.